గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక 27వ తారీఖు, అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ జూలై 27వ తారీఖు సోమవారం రోజు దూర్వ గణపతి వ్రతం చాలా విశేషం. ఈ ఎవరైతే దూర్వ గణపతి వ్రతం చేస్తారో వాళ్ళకు ఉండేటటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయని. జూలై 28వ తారీఖున సోమవారం వచ్చే దూర్వ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా ఇబ్బంది పడకుండా ఈ దూర్వ గణపతి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దూర్వ గణపతి వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు. ఇక రెండవది ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక మనకి శ్రావణ మాసం వస్తుంది. ముఖ్యంగా ఈ జూలై 29వ తారీఖు నుంచి మనకి శ్రావణ మంగళవారాలు ప్రారంభమవుతున్నాయి. సాధారణంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కోసం, దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మంగళగౌరి వ్రతం. ఖచ్చితంగా ఈ 4-5 వారాలు కూడా ఈ శ్రావణ మాసం వచ్చేటటువంటి ప్రతి మంగళవారం ఈ యొక్క నోమును వస్తారు. అయితే ఈ సమయంలో బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా మీ వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా ఆ రకంగా కూడా మీరు ఆ వీడియో చూస్తూ వ్రతాలు చేసుకోవచ్చు. ఇక ఇంకా ప్రధానమైనటువంటిది ఏమిటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇంకా ప్రాశస్త్యం. ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యం కావాలో, ఐశ్వర్యం కావాలో, ధనంతో తొలతోగాలో, సకలైశ్వర్య భోగభాగ్యాలు కావాలో, అప్పుల బాధల నుంచి బయటపడాలో, దరిద్రం నుంచి బయటపడాలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం కూడా జూలై 27వ తారీఖున మొట్టమొదటి రోజే వచ్చింది. మళ్ళీ ఆగస్టు 1వ తారీఖున, ఆగస్టు 8వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 22వ తారీఖు వరుసగా 5 శుక్రవారాలు వచ్చాయి ఈ సంవత్సరం. అదృష్టం కాబట్టి చాలామంది 5 శుక్రవారాలు చేస్తూ ఉంటారు, కొంతమంది పౌర్ణమి ముందుగా వచ్చే వారాలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా 5 వారాలు చేసుకోవడం కూడా విశేషమే. సరే, మీ ఓపిక అది. ఏది ఏమైనా సరే ఈ వరలక్ష్మి వ్రతాలకు కూడా బ్రాహ్మణులు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా, కథతో సహా వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా ఆ వీడియోని ఎదురుగడ్డ పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరే మీ చేతితోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు సునాయాసంగా, మీకు పూజలు దొరకకపోయినా అని తెలియజేస్తూ. కాబట్టి చక్కగా ఆ వీడియోని వినియోగించుకోండి వీడియోలు. ఇక ఆగస్టు 12వ తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలా విశేషం. ప్రస్తుత కాలంలో ఈ సంకటహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు, ఎన్నో రకాల సమస్యలు ఈతిబాదులు పోవడం చూస్తూ ఉన్నాం. చాలా పట్టు. అయితే ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఈ పూజలు వ్రతాలు చేసుకుని భగవతానుగ్రహానికి సంపూర్తిగా పాత్రలు అవ్వాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక ఈ నెలలో వచ్చేటటువంటి గ్రహస్థితి ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రవి ఆగస్టు 18వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శుక్రుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కారణం చేత, అంటే ఈ గోచార గ్రహతులు ఈ రకంగా ఉన్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ నెలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం ఈ నెల మీకు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, పోరాడగలుగుతారు, ప్రతి సమస్యని ఎదుర్కొని విజయం పొందగలుగుతారు. కాబట్టి ఏం భయపడక్కర్లేదు. మీకు దైవబలము, గ్రహబలము ఖచ్చితంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా నరదిష్టి, నరఘోష, శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు చేసే పనులు మంచి పనులైనా సరే శ్రద్ధగా చేయకపోతే ఆ పనులు మీకు పూర్తవ్వవు. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. ఎవరో సహాయం చేస్తారు, ఎవరో వచ్చి ఆదుకుంటారని మాత్రం అబద్ధం. మీ పని మీరు చేసుకోవాలి. ఇతరుల యొక్క సలహాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఎవరు ఏం మంచి చెప్తున్నారో తెలియదు కదా. అంచేత ఎవరు ఏం చెప్పినా వినడం, అందులో మంచి ఉంటే తీసుకోవడం మాత్రం ముఖ్య సూచన. అయితే ఈ నెలలో అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు.
కాబట్టి చిన్న చిన్న గొడవలు పెద్దవై చాలా సమస్యలకి దారితీస్తాయి, కావలసిన వాళ్ళని దూరం చేస్తాయి. కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వంతో, కాంప్రమైజ్ అయ్యే తత్వంతో ఈ నెల ఉండడం మంచిది గొడవల విషయంలో. ఇక ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు కొంచెం ఆలస్యంగానే పూర్తవుతుంది కాబట్టి కాస్త ఓర్పు సహనంతో పని పూర్తయ్యేదాకా కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. అయితే కొన్ని రకాల అపాయాలు, కొన్ని రకాల భయాలు, కొన్ని రకాల నష్టాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, యంత్ర పరికరాలతో ఇంకా జాగ్రత్త, కరెంటు వ్యవహార విషయాల్లో జాగ్రత్త, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో చిన్న చిన్న అపాయాలు, చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ నెలలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, నిర్ణయాలు చాలా బాగుంటుంది. అలాగే డబ్బులు సంపాదించే విషయంలో శ్రద్ధ పెడతారు, డబ్బులు దాచే విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్లు చేసే విషయంలోనూ మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు, ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతకగలుగుతారు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు, మీ అభివృద్ధికి చాలా ఎక్కువగా కృషి చేస్తారు. అలాగే మీరు నేర్చుకున్నటువంటి విద్యలని, మీకున్నటువంటి స్కిల్స్ని, మీలో ఉండేటటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలుగుతారు. ఎదగడానికి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడానికి, కొత్తగా ఏదైనా నిర్మించడానికి, సాధించడానికి, కంపెనీలు పెట్టడానికి, ఫ్యాక్టరీలు పెట్టడానికి, వ్యాపారాలు పెట్టడానికి బాగా అనుకూలమైనటువంటి సమయంగా ఈ నెల కనపడుతోంది మీకు. అలాగే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, అలాగే పెద్దలు చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళ నుంచి ఆస్తులు సంక్రమింప చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ కొంచెం ఎదరికి సాగిపోతాయి, ఏది తేలదు. దానివల్ల కొంచెం మనస్తాపం కనపడుతుంది అని చెప్పచ్చు. కాకపోతే ప్రాణ స్నేహితులతో సఖ్యత, మీ మనసులో ఉండే బాధలు, కష్టసుఖాలు ప్రేమించిన వాళ్ళతోటి, స్నేహితులతోటి పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రపంచాన్ని, భవిష్యత్తుని అర్థం చేసుకోవడం, టెక్నాలజీని అర్థం చేసుకోవడం, రాబోయేటటువంటి రోజులకి ఏ రకంగా మనం వ్యాపారాలు చేయాలి, ఏ రకంగా మనం పెట్టుబడులు పెట్టాలనే విషయంలో బాగా తెలివితేటలు అయితే బాగా పెరుగుతాయి. మీ భవిష్యత్తు గురించి మీరే మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, లేకపోతే ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేద్దామనుకున్నా, గృహాలు కొనుగోలు చేద్దామనుకున్నా మీకు లోన్లు లభిస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన వస్తువులు కొనడానికి, కుటుంబంలో ఎవరికైనా ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదైనా కొనడానికి, లేదా బంగారపు ఆభరణాలు కొనడానికి, వాహనాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనడానికి బాగా తాపత్రయపడతారు. ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పిల్లల కోసం బాగా ఖర్చులు పెట్టే అవకాశాలు, పిల్లల కోసం బాగా ఆస్తులు సంక్రమింపచేసే అవకాశాలు, పిల్లల ఉద్యోగ, వ్యాపార, వివాహాలకు సంబంధించి ప్రయత్నాల కోసం కృషి చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొందరగా తీరతాయి. పాత రుణాలు తీర్చడానికి బాగా కష్టపడతారు. కాకపోతే మళ్ళా కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కొంచెం కన్ఫ్యూజు, లేదా వెళ్ళాలా వద్దా మానాలనేటటువంటి ఆలోచనతో ఇబ్బంది పడతారు. ఏదేమైనా వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడం మంచిది కాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఒత్తిడి కనపడుతోంది. కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు అయితే ఉండవు, ఉద్యోగాలు బాగానే సాగుతాయి, చిన్న ఒత్తిడి అయితే ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతోటి చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నా కూడా మీ పనితీరు వాళ్ళందరికీ మీరు నచ్చుతారు, అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఇక ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ కొంచెం సాగిపోయే అవకాశాలు, వాటి వల్ల మనస్తాపం కనపడుతుంది. అయితే ఇలాంటి సమస్యలని కాస్త కాంప్రమైజ్ అవ్వడానికి, పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు సునాయాసంగా ఆ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఎప్పటి నుంచో ఎవరైనా కలవాలనుకుంటున్నా, ప్రేమించిన విషయం చెప్పాలనుకున్నా, శారీరకంగా కలవాలనుకున్నా, భోగాలు తీర్చుకోవాలనుకున్నా, ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా ప్రయాణాలు చేయాలనుకున్నా ఈ నెలలో మీకు ఆ కోరికలు తీరతాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. టెస్టింగ్లు చేసుకోవడం కానీ, దీర్ఘకాలిక రోగాలకి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఆశించినంత డబ్బు రాకపోయినా కూడా కష్టానదంగా ప్రతిఫలము, ఆర్థిక ప్రగతి, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు సమస్యలు కానీ, వీసా సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, గృహ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. మంచి మంచి అవకాశాలు, జీవితంలో మార్పులు కనపడుతున్నాయి. ఇబ్బందులు చాలా శాతం తగ్గి ఎదుగుదల కనపడుతోంది. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో పెళ్ళవక ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలించే పరిస్థితే కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అయితే దైవ బలము, గ్రహ బలము ఉన్నట్లయితేనే మీకు ఈ పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఒకసారి జాతకం కూడా ఒకసారి ఎలా ఉందో చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడానికి, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, లేదా మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుమానపు ఆలోచనలు, లేదా ఇద్దరి మధ్య ఉండే డిస్టర్బెన్స్లు, కన్ఫ్యూజులు పోగొట్టుకోవడానికి కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక అన్నీ పోతాయి మీకు. కాబట్టి చక్కగా కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోండి.
అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఆరోగ్యం పట్ల ఆసక్తి పెంచుకుంటారు అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు లభించే అవకాశాలు, పదవులు పొందే అవకాశాలు, భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, లేదా మంచి పదవులతో పాటుగా అభివృద్ధి కనపడుతోంది. అధిష్టానంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రజల్లో కీర్తిని పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రాజెక్టులో విజయం కనపడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా మైత్రి, కలయిక, అనుబంధాలు ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తుల వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు పడినా మళ్ళీ తిరిగి కలుస్తారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి, ప్రేమించిన వారికి సహాయ సహకారాలు అందిస్తారు. ఇతరులకు కూడా ఏదైనా సహాయం అడిగితే చేయడం, దానగుణం, దయాగుణం బాగా పెరుగుతాయి. ఇంట్లో పూజలు, వ్రతాలు, నోముల పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు బాగా చేయగలుగుతారు. నిరంతరం ఏదో ఒక పని చేయడానికి, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అయితే ఈ నెలలో ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఇంట్లో కూడా మీ మాటకి విలువ, గౌరవం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. డబ్బుల విషయంలో మాత్రం వృధా చేయకుండా జాగ్రత్త పెట్టుకున్నట్లయితే కనుక మీకు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేసే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే చాలా తొందరగా మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి. అలాగే సంఘంలో కూడా కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే ప్రేమించినటువంటి వారి కోసం త్యాగాలు చేయడం కానీ, శ్రమించడం కానీ, వాళ్ళకి ఏదైనా మీరు లబ్ధి చేకూర్చడం కానీ చేసే అవకాశాలు, మీ ప్రేమను పంచడాలు, శారీరక కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. కాకపోతే వ్యసన పరులకి ఎక్కువ ఇబ్బందులు, ప్రమాదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నావో మీరు చేసుకోవడం తప్ప, మీ పనులు పూర్తయిన తర్వాత పక్క వాళ్ళ పనులు చేయడం తప్ప, ఎంతసేపు మీ పని మానేసి పక్క వాళ్ళ పనుల గురించి, పక్క వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం మాత్రం చేయకుండా ఇబ్బంది పడతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, దానగుణం, దయాగుణం, భక్తి, ఆధ్యాత్మిక చింతన, సహాయ గుణం బాగా పెరుగుతాయి. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీలో పెరిగిపోతుంది అని చెప్పచ్చు. అయితే ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి బాగా తెలుసుకుని అధ్యయనం చేసి ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అలాగే దేశకాల పరిస్థితులు బట్టి కూడా మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. రాబోయే ట్రెండ్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, జీవితం ఎలా మార్చుకోవాలి, మనం రాబోయే రోజుల్లో మనం ఎదగాలంటే, నిలదొక్కుకోవాలంటే ఎటువంటి పని చేయాలి, ఎటువంటి వ్యాపారం చేయాలి, ఎటువంటి వ్యవస్థ నెలకొల్పాలనేటటువంటి విషయంలో ముందడుగు వేస్తారు. అలాగే డబ్బులు కూడా బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీటింగుల్లో పాల్గొనగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయి. కాకపోతే వ్యామోహాలు, స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి. స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకు స్త్రీల పట్ల శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలయిక చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే మీకోసం కన్నా ఇతరుల కోసం శ్రమించడము, స్నేహితుల కోసం బాగా తాపత్రయపడడం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి మీకు. అలాగే ఇప్పటిదాకా ఏదైనా చంద్రవందరగా అవ్వనటువంటి పనులు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా పూర్తవుతాయి. విలువైనటువంటి పత్రాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ అందుకునే ప్రయత్నాలు, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళ్ళే అవకాశాలు, లేదా రాతకోతల వ్యవహారాల ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం చేసేటటువంటి వారికి అద్భుతమైనటువంటి వ్యవసాయ లాభాలతో పాటుగా మీకు సంబంధించి సబ్సిడీలు పొందగలుగుతారు. అలాగే ఆగిపోయిన పనులన్నీ ఎదురుకు వెళతాయి. బాగా ఇప్పటిదాకా ఏదైనా టెన్షన్లు, ఒత్తులు ఉంటే వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే సుందరమైన ప్రదేశాలు చూడడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడం, అందానికి ప్రాధాన్యత ఇవ్వడం, వస్త్రాలకి, ఆభరణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు, వాహనాలకి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా మీ జీవితంలో మార్పులు కనపడుతున్నాయి. అలాగే వైద్యం పరంగా కూడా ఆయుర్వేద, నాటు వైద్యాలు లాంటివి కూడా మీకు మీ జీవితంలో మీ అనారోగ్య సమస్యలు తగ్గించడానికి కారణమవుతాయి. ప్రయత్నం చేయొచ్చు. అయితే ప్రతి చిన్న విషయానికి కూడా చికాకు, నిస్పృహ బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో ఉండండి. టెన్షన్లు తగ్గించుకోండి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక పూల మొక్కల పట్ల, లేదా ప్రకృతి పట్ల, లేదా ఉద్యానవనాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇంట్లో మిద్దె తోట వ్యవసాయాలు చేయడానికి కూడా తాపత్రయపడతారని చెప్పొచ్చు. ఆర్గానిక్ ఫుడ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఉన్నంతగా గొప్పగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏ పని ఏ సమయాన్ని చేయాలో ఆ సమయానికి ఆ పని చేసుకోగలుగుతారు. విలాసవంతంగా లగ్జరీ లైఫ్ను అనుభవించే ప్రయత్నాలు చేయగలుగుతారు. విద్యార్థులకి అనేక రకాల వ్యవహారాల పట్ల ఆసక్తి, అలాగే ట్రెండింగ్ అంటే రాబోయేటువంటి రోజుల్లో ఉండే విద్యల పట్ల ఆసక్తితో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి, టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఎంట్రన్స్ పరీక్ష రాసేవారికి ఉత్తీర్ణతలు, విదేశాలు చదువుకోవాలనుకున్న అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థానచలనాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. మంచి మంచి ఉద్యోగాలు రాబట్టుకోగలుగుతారు. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా ఈ నెలలో అవి పరిష్కారం అవుతాయి. మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. అత్తమామలతోటి ఆనందంగా కాలం గడుపుతారు.
భర్త యొక్క ప్రేమను పొందగలుగుతారు, శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు, వస్తు ఆభరణ యోగ్యతలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకుని మంచి అభివృద్ధిలోకి వెళతారు, చిన్న పరిశ్రమలు పెట్టగలుగుతారు. గృహ నిర్మాణ పనులు అమ్మేట వ్యాపారస్తులందరికీ లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్య వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి ఈ పరికరాలకి, అలాగే ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి పరికరాల వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులసోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.